ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభములండి. ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? ఈ సమయంలో దేవుని వాక్యం దగ్గరికి వస్తాం. ఈరోజు నేటి వాగ్దానాన్ని ధ్యానం చేస్తా. చక్కగా మనం లేఖనాలు ధ్యానించడం ఎంతో మంచిది. ప్రియమైన వాళ్ళారా, ఇంకా మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉంటే తెలియపరుస్తురండి. కామెంట్ రూపంలో మీ కొరకు అనేకులు ప్రార్థన చేస్తారు. రెండు ప్రియమైన వాళ్ళారా, 16వ అధ్యాయం 23వ వచనం, మీరు తండ్రిని నా పేరట ఏమడిగినను ఆయన మీకు అనుగ్రహించడాన్ని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నేటి దినాల్లో ముఖ్యంగా మానవుడు అడగవలసిన విషయం ఏంటంటే సంతోషం మానవుని జీవితంలో పరిపూర్ణం కావట్లేదు. ఎక్కడ చూసినా దుఃఖమేముంది. కాబట్టి ఈ సమయంలో మా ప్రియమైన వాళ్ళారా, సంతోషం కొరకు అడగమని. ఎందుకంటే ఈ లోకంలో మనకి మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగా నిశ్చయముగా మీతో. కాబట్టి మీరు దుఃఖిస్తారు. ఈ లోకంలో దేవుని బిడలంగా మనకు దుఃఖం అనేది ఉంటుంది. ఎందుకంటే లోకము సంతోషించే వాటిలో మనం సంతోషించలే. మనం ప్రభువుని బట్టే సంతోషిస్తాం, ప్రభు కార్యాలను బట్టి సంతోషిస్తాం, మేలును బట్టి సంతోషిస్తాం. కానీ లోకము కీడులో సంతోషంగా ఉంది. అది రాబోయే దినాలు ఎంతో ప్రమాదకరమైన విషయమని లోకానికి అర్థం కావట్లేదు. లోకం తెలుసుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి మా ప్రియమైన వాళ్ళారా, నిజంగా చెప్పాలంటే అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచేదను. అప్పుడు మీ హృదయము సంతోషించును. మీ సంతోషమును ఎవడు మీ వద్ద నుండి తీసివేయలేరు. కాబట్టి ఇప్పుడు మానవునికి కావాల్సింది ఏంటి? జాయ్, సంతోషం కావాలి. అర్థమైందా? ఎవరిస్తారు మరి? కాబట్టి యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు అనగా ఆయన మరణించబోతున్నాడు, వారి మధ్య ఉండడు అన్న విషయం ఎప్పుడైతే అర్థమైందో వారు దుఃఖంలోకి మునిగిపోయారు. యేసు ప్రభు ఉన్నప్పుడు ఎన్నో తిప్పలు పడ్డారు. ఇప్పుడు యేసు ప్రభు లేని కాలమున అయితే యేసు ప్రభు వారు ఒక ఆదరణ మనకు కలిగించారు. నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం, మీతో సత్యమే చెప్తున్నాను. నేను వెళ్ళిన ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, వెళ్ళని ఎడల నేను వెళ్ళిన ఎడల ఆయన మీ వద్దకు పంపుతాను. మీరు సంతోషంగా ఉండాలంటే ఆయన మీ మధ్యకు రావాలి. మీలో ఉన్న పాపాన్ని మీరు ఒప్పుకోవాలి. అర్థమైందా? నీతిగా బ్రతకాలి. సమస్తాన్ని కూడా ఆయన మీలో ఉండి మిమ్మల్ని సరైన స్థితిలోనికి, సంతోషంలోనికి నడిపించేది ఎవరు అంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడు. ఏం చేస్తాడు ఈయన? 14వ అధ్యాయం 26వ వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయను. శాంతిని మీకు అనుగ్రహించవెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. అర్థమైందా? శాంతిని మీకు అనుగ్రహించి వెలుచున్నాను. కాబట్టి దేవుడే మనకు శాంతినిచ్చేవాడు, సమాధానమును, నెమ్మదిని, సంతోషాన్ని దేవుడే మనకు అనుగ్రహించేవాడు. ప్రియమైన వాళ్ళారా, అర్థమైంది ఇప్పటికైనా? దేవుడే మనకు శాంతినిచ్చేవాడు. కాబట్టి ఈ సమయంలో మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం, ఈరోజు సగటు మానవునికి నిజంగా సంతోషం లేదు. ఎక్కడ చూసిన వేదనే ఉంది. దేవుడు అంటున్నాడు, నా శాంతిని మీకు ఇస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త వస్తాడు, మీకు సంతోషాన్ని ఇస్తాడు. ఆయన మీతో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు ఏమడగాలి? ప్రభువా, ఆ రోజు యేసు ప్రభు వారు సిలువ వేసేటప్పుడు ఏడుస్తూ ఉన్నారు. అమ్మా, ఎందుకు ఏడుస్తారు? నా నిమిత్తం ఏడవద్దు, మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తము ఏడవండి అన్నాడు. అర్థమైందా ప్రియమైన వాళ్ళారా? నిజంగా ఈ లోకంలో మనం ఏం అడగాలి, ఏమి ఏడవాలి?
అంటే ఈరోజు సంతోషం లేక భూమి మీద ఎంతోమంది ఉన్నారు ప్రభువా. నా కుటుంబానికి ఇలాంటి సంతోషం చెప్పన సఖ్య మహిమయుక్తమైన సంతోషం ఆనాడు భక్తి సింగ్ గారికి కాదే ప్రభువా, ఈరోజు నాకు కూడా కావాలయ్యా. ఈ లోకంలో ఈ దేని బట్టి సంతోషం లేదు, కానీ మిమ్మల్ని బట్టి నాకు సంతోషం ఉంది యేసయ్యా. ఆ సంతోషాన్ని నాకు దయచేయి ప్రభా. అలనాడు భక్తి సింగ్ గారి దేవా, మా పితరుల దేవా, ఈరోజు మా దేవుడా, మాకు అలాంటి సంతోషాన్ని ప్రభువా. కాబట్టి అలాంటి సంతోషము ఈ భౌతిక సంబంధమైన వాటిలో ఉండింటే ఆయన ఉద్యోగం చేసేవాడు, ఆయన డబుల్ ఇంజనీర్గా చేశాడు. కాబట్టి ఆయన కోటేశ్వరుడు. ఈ భౌతికమైన వాటిలో మానవునికి సంతోషం లేదండి. ఈ శరీర కోరికల్లో, ఆశల్లో, మరి ఏటిల్లో కూడా. ఇప్పుడు ఏమడగాలి తమ్ముడు? ఈరోజు చాలామంది అడుగుతారు, భౌతికమైనవి అడుగుతారు. వాడు అమ్నోలు లాంటి వారు ఏమడుగుతారు తెలుసా? ఏమడుగుతారు? చెల్లెలు కావాలని అడిగాడు. అర్థమైందా? వాటిల్లో సంతోషం ఉందా? ఏమన్నా సంతోషపడ్డాడు ఆయన జీవితాంతం? ఈ భౌతికమైన వాటిలో సంతోషం లేదు తమ్ముడు, చెల్లి, వీటిల్లో ఎక్కడ లేదమ్మా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భౌతికమైన నీకేమన్నా 10 కోట్ల ఆస్తి రాగానే ఏమన్నా సంతోషం ఉంటుందా? ఏమి లేదండి. ప్రభువును బట్టే. కాబట్టి అవన్నీ విడిచిపెట్టాడు. మీరు చదవండి, చెప్పనా సఖ్య మహిమయుక్తమైన సంతోషమని. ప్రియమైన వాళ్ళారా, ఆ భక్తి సింగ్ గారు ఒక చిన్న బుక్ కూడా ఉంటుంది చూడండి. కాబట్టి ఆయన ఇవన్నీ వదిలేశాడు. తన కులాన్ని, తన సమస్తాన్ని, తనకున్న సంపదను, తనకున్న చదువును అంతా వదిలేసి ప్రభువు నిమిత్తం. పౌలు గారు కూడా అంతే, ప్రభు నిమిత్తమే సంతోషించాడు. అర్థమైందా? ఇలాంటి భక్తులు ఎక్కడ చూస్తామండి మనం? సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు ఎవరు? పౌలు గారు. సమస్తాన్ని పెంటగా ఎంచుకొని ప్రభువు కొరకు బతికాడు, ప్రభు కొరకు జీవించాడండి. ఇలాగూ లోక సంబంధమైన సంతోషంలో మునిగి తేలుతున్నటువంటి ప్రజలు ఎంతోమంది ఈరోజు ఆ సంతోషం తాత్కాలికమని చెప్పి తెలుసుకోబోయేలోపే వారి లోకాన్ని విడిచిపెడుతున్నారు. మనమైతే ప్రార్థన చేద్దాం. మనమైతే ప్రభుని అడుగుదాం, ప్రభువా, ఈ లోక సంతోషం కాదయ్యా, పరమ సంతోషాన్ని నాకు దయచేయని మనం వేడుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మా ప్రియ పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. ఇంతవరకు కూడా మా మధ్య మీరు ఉన్నందులకై స్తోత్రాలు. ప్రియ తండ్రి, మా ప్రియులను దీవించండి. మా ప్రియులను నీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం. మీరే సాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నా. నాయన, కృపలో జ్ఞాపం చేసుకున్నాను. మీరు మా ఎడల చూపిన దయా, కృప, కనికరము, నీ ప్రేమను బట్టి స్తోత్రాలు. మా ప్రియులందరినీ కూడా వారి వారి కుటుంబాలను మీ కృపగలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాం. మా ప్రియ తండ్రి, వారు నీ కొరకై బ్రతకడానికి సహాయం చేయండి. నాయన, పరలోక సంతోషాన్ని వారు అనుభవించడానికి కూడా సహాయం చేయండి. మా ప్రియ తండ్రి, నేటి దినాల్లో రకరకాల పరిస్థితులను బట్టి మానవుడు ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ ఉన్నాడు. వాటి విషయంలో నీ సహాయం కోరుతున్నాం. మీరే కృప చూపండి. మా ప్రియ బిడ్డలందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆయన మా ప్రియులు దీవించండి, సహాయం చేయండి. ఈ విధంగా మా ప్రియ తండ్రి, మా ప్రియులు, వారి కుటుంబాలు అన్నయ్య మా కొరకు ప్రార్థించారని కోరిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, సహాయం చేయవా తండ్రి. శాంసన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. శాంసన్ కూడా మీరు స్వస్థపరచండి, సహాయం చేయండి. నా ప్రభువా, కరుణించండి. నాయన, నా ప్రభు సహోదరి సువర్ణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన, సహోదరి కొరకై నాయన ప్రభు కరుణించండి. తన పిల్లల కొరకై, తన భర్త కొరకై, వారి భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు సహాయం చేయని, కృపలో జ్ఞాపం చేసుకున్నాను. నా ప్రభు తను కర్ణాటక నుంచి తెలియపరుస్తూ ఉన్నారు. నేను కృపలో జ్ఞాపం చేసుకున్నాను. అంత మాత్రమే కదా తండ్రి, నేను మా ప్రియులందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం. నేను దీపిక కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృపలో జ్ఞాపం చేసుకునండి. నా ప్రభు సౌడు రామకృష్ణయ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన కుటుంబం కొరకై, తన క్షేమం కొరకై ఆయన మేము కూడా అన్ని విషయాల్లో ఆత్మీయతలో ఎదిగే విషయంలో కృప దయచేయండి. దాసుని కూడా మీరు ఎదిగిస్తున్న స్తోత్రాలు. ఆయన దేవుని యొక్క పరిశుద్ధాత్మలో మరి ఎక్కువగా దాసుడు ఆయన ఇంకా ఎక్కువగా ఎదిగి నిన్ను మహింపరిచేవాడికి సిద్ధపరచండి. ఆయన ఇంకేమన్నా మాలో కొదువులు ఉంటే మమ్మల్ని కూడా మీరు ప్రభువా ఆయన అన్ని విషయాల్లో ఆయన మానవులు కనుక ఎన్నో విషయాల్లో బలహీనంగా ఉంటాం. కాబట్టి ఆ విషయంలో ఎదిగింప చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సోడు సైమన్ పీటర్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, నీ సహాయాన్ని కోరుతున్నాం. ఆయన తన యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ విషయంలో సహాయం చేయి. సౌడు ఎనోష్ పాలన కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన కరుణించండి, కృప చూపండి, సహాయం చేయండి. ఈ విధంగా మా ప్రీతండి నాయన
అనుష్క రిషిక కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. నేను సుమలత గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను తన కుటుంబము, తన భర్త ఆరోగ్య విషయంలో సహాయం చేయండి. ఈ విధంగా మా ప్రీతని జ్ఞాపం చేసుకురండి. నేను సోదరి లిల్లీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన కుటుంబం యొక్క రక్షణ కొరకై ప్రార్థిస్తున్నాం. జాబ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. ఈ విధంగా జయశ్రీ తన కుటుంబం పిల్లలు షారోన్ వీల వారి భవిష్యత్తు విషయంలో సహాయం చేయండి. మా ప్రీతండ్రి ఆయన కరుణించి శోభా గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన తన జాబ్ విషయంలో ప్రభా అధికారుల మనసు మార్చండి, సహాయం చేయండి. కృపలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. సౌడు నేను ఐజక్ గారు ఆయన పాట పాడిన వారు ఎవరని పంపిస్తూ వచ్చారు కాబట్టి ఏదేమైనప్పటికీ నీ కృప దయచేయండి. అయితే మేమైతే బలహీనలమే, ఈ పరిచయం చేసే మేము కూడా ఒకవేళ మాలో కూడా లోపాలు ఉండొచ్చు, సరిచేయండి. మేమందరం కూడా ఆత్మీయంగా ఎదగాలని కోరుతున్నాం. ఈ పరిచయం కూడా అనేకుల్ని కూడా మేము ఆత్మీయంగా నాయన ప్రభువులో ఎదిగింప చేయాలని కోరుతున్నా. నేను సరిచేయండి, సాయం చేయండి. ఐజక్ అన్న కుటుంబాన్ని కూడా దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నా. ఈ విధంగా మా ప్రియ తండ్రి ఆయన కరుణించి కృప చూపండి. మనోహరరావు గారి కొరకై ఆయన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తూ అందరిని కూడా దీవించమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.